గారితో అండ్ అక్కినేని అమల గారితో. 10 years ago, Amala actually. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో అందరికీ తెలుసు హెల్దీ ఫుడ్ లీడ్స్ టు హెల్దీ మైండ్. అలాగే ఆ సర్కిల్ మళ్ళీ రిమైండ్ చేసుకుంటే ఆబ్వియస్లీ ఇట్ లీడ్స్ టు హ్యాపీ లైఫ్. హ్యాపీ లైఫ్ ఎవరికి వద్దు, అందరికీ ఇష్టమే. సో అలాంటి హ్యాపీ లైఫ్ని మనకు చాలా న్యూట్రిషనల్ ఫుడ్, అలాగే సో మెనీ థింగ్స్ అదర్ దాన్ హెల్దీ ఫుడ్, సో మెనీ థింగ్స్, నేచర్, లవ్, లైఫ్, హ్యాపీగా ఎలా ఉండాలి, పాజిటివిటీ, ఇటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ని మనకు పరిచయం చేస్తున్నారు మరెవరో కాదు, హోలిస్టిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీదేవి జాస్తి గారు. ఒకసారి ఆవిడతో పాటు మనం కలిసి ఇంటర్వ్యూ చేసేద్దాం. అసలు ఏంటి, ఎలా ఉంది ఆ ఫుడ్ ప్రాసెసింగ్ ఏంటి, ఎలా జరుగుతుంది, సో మెనీ కైండ్స్ ఆఫ్ వెరైటీ ఫుడ్స్ ఉన్నాయి తన దగ్గర. అండ్ అలాగే వైబ్రెంట్ లివింగ్ అనే ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్ ని తన ఎంపైర్ గా యాజ్ ఎ ప్రిన్సెస్ గా తను ఒక ఎంపైర్ ని నెలకొల్పారు. సో ఆ ఎంపైర్ గురించి కూడా ఒకసారి అడిగేద్దాము. ఓవర్ టు శ్రీదేవి గారు. హలో శ్రీదేవి గారు. హలో, ఎలా ఉన్నారు? వెరీ వెల్, థ్యాంక్ యూ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్వైట్ చేసినందుకు, ఇంత ప్లెజెంట్ ప్లేస్ కి, వైబ్రెంట్ ప్లేస్ కి. సో చాలా వరకు హెల్దీ ఫుడ్ తినాలి అని అందరికీ తెలుసు. సంహౌ మీ నుంచి హెల్దీ లైఫ్ స్టైల్ కూడా లీడ్ చేయాలి అని తెలిసింది. అది మీ వరకే పెట్టుకోకుండా యు ఆర్ స్ప్రెడింగ్ ఇట్, యు ఆర్ స్ప్రింక్లింగ్ ఆన్ ద హెల్త్ అన్నమాట. ఎలా అనిపిస్తుంది? ఏదో ఇంత పెద్ద పని చేసేద్దామని ఏం ప్లాన్ లేదు, కానీ చాలా నాకు నా సొంతంగా మంచి లైఫ్ స్టైల్స్ తోటి ఉండాలి అంటే అదొక ఆట స్టైల్, అది నా తత్వం. చిన్నప్పటి నుంచి న్యాచురల్గా, అంటే పుట్టి పెరిగిన ఫ్యామిలీ వల్ల కూడా అయ్యి ఉండొచ్చు. ఆ రోజుల్లో ఎట్లాగో అందరు న్యాచురల్ గానే ఉండేవాళ్ళు. నేను చిన్న వయసులోనే న్యాచురల్ గా తింటే ఎలాగుంటది మనకి అన్నది, బ్యూటీకి అయితే హెల్త్ కి అయితే బ్యూటీ ఫస్ట్, తర్వాత కొంచెం పెద్ద అయినాక హెల్త్ అనుకో. చిన్నప్పుడు హెల్త్ ఎవరికి కావాలి, అదే కదా, అమ్మాయిలకి హెల్త్ ఎందుకు, ఫస్ట్ బ్యూటీ కావాలి, రైట్? సో కొంచెం స్కిన్ బాగుండాలని అట్లా మొదలు పెట్టాను. తర్వాత ఇట్ వాజ్ వన్ ఆఫ్ దోస్ సెల్ఫ్ రెస్పెక్ట్ యాక్ట్స్ అనమాట. నువ్వు న్యాచురల్, యూఆర్ అన్ ఆర్టిస్ట్, యూ కనెక్ట్ విత్ నేచర్, రైట్? దాని గురించి ఇంకా లైఫ్ స్టైల్స్ కూడా అట్లనే, ఇంకా న్యాచురల్ ఇంట్రెస్ట్ ఉండింది న్యాచురల్ లైఫ్ స్టైల్స్ మీద. ఐ వెంట్ ఆన్ విత్ దాట్, జస్ట్ నా సొంతంగా లైఫ్, జస్ట్ ఐ లెడ్ లైఫ్ లైక్ దాట్. తర్వాత వైబ్రెంట్ లివింగ్ ద్వారా నా ఫుడ్, నా ప్రొఫెషన్ న్యూట్రిషన్ కాబట్టి ఫుడ్ చెప్తూ యూ కెన్, మనం ఎప్పుడు డివైడ్ చేయలేము. ఫుడ్ ఒకటి, లైఫ్ స్టైల్స్ ఒకటి, రెండు కలిసి ఉంటాయి. ఎందుకంటే నువ్వు స్కిన్ మీద పెట్టేది కూడా లోపలికి వెళ్తుంది కదా, రైట్? నువ్వు తల దేనికి అంటుకుంటావు, స్కిన్ ఎట్లా వాష్ చేసి అన్ని కూడా నీ ఫుడ్ కి సమానమే, ఎందుకంటే లోపలికి వెళ్తాయి న్యాచురల్ స్టఫ్. సో టాపికల్ అప్లై చేసుకోవడం కంటే ఇంటేక్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంతే, అది నుంచి బయటికి షైన్ అవుతుంది. అక్కడ నుంచే వైబ్రెంట్ లివింగ్ అనే అమేజింగ్ థాట్ అండ్ కాన్సెప్ట్ బయటకు వచ్చిందా? యాక్చువల్లీ అది ఇన్స్పిరేషన్ మ్యామ్ ఫర్ దిస్ వైబ్రెంట్ లివింగ్. ఎందుకంటే కింద నుంచి వచ్చాను, లైక్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫ్లోర్ ఐ బీన్ వాచింగ్ అనమాట. చూస్తూ ఉంటే లైక్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ వెరీ అమేజింగ్, వెరీ ఆర్గానిక్, న్యాచురల్. ఈ రెండు వర్డ్స్ ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ అందరికి. ఇట్ వాస్ లైక్ విజువల్ ట్రీట్ అనమాట. థ్యాంక్ యూ. ఎలాగా ఎవాల్వ్ అయ్యింది, ఇది యాక్చువల్లీ ఎవాల్వ్ అయ్యింది. మనం ఎవరి కోసము కాదు, అది ట్రెండ్ అని కాదు, ఫ్యాషన్ అని కాదు, ఇది నీకు అవసరమైనవి. ఇప్పుడు ఏ మొక్కలు చూసినా నీకు అవసరమైన మొక్కలు చుట్టూను. మనం వండుకోవడానికి అయితే నువ్వు ఈ హెర్బల్ టీస్ చేసుకోవాలంటే, ఏదైనా చేసుకోవాలంటే ఇవన్నీను. అదే కాకుండా మొక్కలు పెంచుతూ ఉంటే దాంట్లో సరదా వేరు, దాంట్లో జీవం, హౌ ఇట్ గ్రోస్, అదంతాను. మిగతా ఏది కూడా నేను చేసిన పనిలో ఇప్పటి వరకు కూడా నాకు తెలిసి, అంటే కొంచెం ఒక షెల్లో బతుకుతున్నట్టు, బయట ఫ్యాషన్లు తెలియదు, రైట్? ఎక్కడ ట్రెండ్స్ అన్నది అంతకన్నా తెలియదు. సో మనకి ఇంకేముంది, న్యాచురల్గా వచ్చిన, న్యాచురల్గా అనిపించి చేసుకుంటూ వచ్చాము. ఇంకా ఈ బిల్డింగ్ ఇలాగ వచ్చిందంటే ఏముంది, ఒక ఆర్కిటెక్ట్ని హైర్ చేసుకోలేదు, నాన్నగారు సివిల్ ఇంజనీర్. సో కొందరు ఆర్కిటెక్ట్స్ హెల్ప్ తీసుకున్నా కూడా చివరికి ఇంకా మన వర్క్, మన లివింగ్ స్పేసెస్ మనకి కావాల్సినలాగా చేసుకుందాము. ఇప్పుడు ఆ తడికెలు ఇలాంటివి అన్నీ ఉన్నాయంటే ఏదో పల్లెటూరులో ఎవరైనా ఇప్పుడు ఎలాగా మనకి పాకుతుంది, ఏమెయ్యాలి అంటే 4 కర్రలు పెట్టి ఒక తడికి పెట్టేసి చేస్తారు పల్లెటూరులో. సో ఐ థాట్ దట్స్ నైస్. నిజంగా అది సమ్ కంఫర్టింగ్ ఫీలింగ్ కూడా ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు మెటల్ తోటి మీరు రేలింగ్స్ చేసి ట్రెలిస్ చేస్తే బాగానే ఉండొచ్చు, రేపు నీకు ఎలాగనిపిస్తుందో.
రైట్. Correct. సో ఇదైతే కొంచెం మూవ్ చేసేసుకోవచ్చు. చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు అండ్ ఎవ్రీవన్ సెలబ్రిటీస్ దగ్గర నుంచి వాళ్ళ లైఫ్ స్టైల్ ని హెల్దీ లైఫ్ స్టైల్ గా మార్చుకున్నారు. అందులో చాలా వరకు చూసింది, మీతో వీడియోస్ చూసింది సమంత గారితో అండ్ అక్కినేని అమలా గారితో. సో ఎలా ఉంది వాళ్ళ రిలేషన్షిప్ ఏంటి మీతో? ఫస్ట్ 10 years ago అమల యాక్చువల్లీ ఎవరు వాళ్ళు అమల శిల్ప తోటి ఏదో ఈవెంట్ చేస్తున్నారు ఒకసారి, సస్టైనబుల్ లివింగ్ అని, కంపాషనేట్ లివింగ్ అని ఒక ఈవెంట్ చేస్తున్నారు తన బ్లూ క్రాస్కి ఫండ్స్ రేస్ చేయడానికి. అప్పుడు నన్ను కలిసి వెంటనే ఐడియా వచ్చేసింది, ఓకే నువ్వు ఎట్లాగో సస్టైనబుల్ లివింగ్ గురించి ఇంత చేస్తున్నావు, నీ ఫుడ్ అంతా సస్టైనబిలిటీ మీదే ఉంది, యూ డూ వీగన్ ఫుడ్ ఆన్ ఆల్ ఆఫ్ దాట్. సరే అని చెప్పి అప్పుడు షీ ఇన్వైటెడ్ మీ ఫర్ అన్ ఇంటర్వ్యూ అండ్ ఈవెంట్ టు ఫండ్ రైజ్ ఫర్ బ్లూ క్రాస్. అలా కలిసాను అమలాని అసలు. అంటే క్యాజువల్గా బయట కలిసాను. తర్వాత తను నేను చేసే పని ఏంటని అర్థమైన వెంటనే సేమ్ టైం అర్థమైన దానికి దెన్ హర్ మైండ్ ఈజ్ లైక్ వీ నీడ్ టు గెట్ హర్ టు డూ దిస్ టాక్ అని చెప్పేసి షీ ఇంటర్వ్యూడ్ అబౌట్ వాట్ ఐఎమ్ డూయింగ్. అలా క్యాజువల్గా కలిసాం అంతే. బట్ దెన్ ఇట్ వాజ్ రియలీ నైస్. ఒక రెస్టారెంట్లో 5 course మీల్ నేను ప్లాన్ చేశాను. చేస్తే వాళ్ళు రెస్టారెంట్ వాళ్ళని ట్రైన్ చేస్తే వాళ్ళు సర్వ్ చేశారు వచ్చిన గెస్ట్లకి, అండ్ దట్స్ హౌ దే రేస్డ్ ఫండ్స్ అండ్ ఇట్ వాస్ రియల్లీ నైస్. దట్ వాస్ స్పెషల్. షీ కన్వర్టెడ్ ఇంటూ వెగన్ బికాజ్ ఆఫ్ యూ అని విన్నాను. అమలానా? నో, షీ వాస్ అ వీగన్ ఫ్రమ్ బిఫోర్. తను వీగన్ అన్నందుకు నేను చేసే పని తనకి అట్రాక్ట్ అయ్యింది. ఓకే. ఎవరు లేరు కదా అట్లాగా. నేను 10 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చేటప్పటికి వీగన్ అని కూడా చాలా మందికి తెలియదు. ఏదో అమల వేరేగా తింటది, ఏదో ఆవిడకి జంతువులు అంటే ఇష్టం అంతేకాని. సో తనకి అర్థమైంది నేను చేసే పని. సో షీ కేమ్ ఫార్వర్డ్ అండ్ asked me to do this and I was more than happy to do it and it was really nice. She knew exactly what to ask and how to present. That was so great. Usually vegetarians and vegans, two different kind of people. So what will be the major difference, what will be the major benefits for the vegans or for the vegetarians మీ దృష్టిలో? వీగన్స్ అంటే మొత్తం మొక్కల నుంచి వచ్చేదే తింటారు, రైట్. వెజిటేరియన్స్ మాంసం తినరు కానీ జంతువుల నుంచి వచ్చిన పదార్థాలు కూడా తింటారు, లైక్ మిల్క్. కొందరు గుడ్లు కూడా తింటారు వెజిటేరియన్ అయినా కూడా. ఇంకా అక్కడ దాకా వెళ్ళామంటే ఇంకా పెస్క వెజిటేరియన్స్ ఉన్నారు, లాక్టో వెజిటేరియన్స్, ఓవర్ వెజిటేరియన్స్, ఇట్లాగే చాలా పేర్లు ఉన్నాయి. చాలా ఉన్నాయి. బట్ ద బేసిక్ డిఫరెన్స్ ఇస్ దాట్ ఐ సపోజ్ లేబుల్స్ పెట్టేదానికన్నా మనము తినే ఫుడ్ హోల్సమ్ ఫుడ్, సీజనల్ ఫుడ్, దాన్ని ఆ ఫుడ్ ని అబ్యూస్ చేయకుండా. ఫుడ్ అబ్యూస్ అంటే ఇప్పుడు బెండకాయలు, బ్యూటిఫుల్ బెండకాయలు కాస్తున్నాయి, అవి పచ్చిగా నవ్వులేస్తే కూడా సూపర్ ఉంటాయి. యాక్చువల్లీ దే ఆర్ రియలీ న్యూట్రిషియస్. ఓకే, నువ్వు యూ వాంట్ టు కుక్ ఇట్, ఓకే ఒక చిన్న స్టీమ్ కూర చేసుకో, లేకపోతే కొంచెం పులుసు చేసుకో, అంతేగాని దాన్ని డీప్ ఫ్రై చేసేస్తే పాపం దాంట్లో ఉన్న పోషకాలన్నీ పోతాయి. సో ఈట్ లోకల్, ఈట్ హోల్ ఫుడ్స్, ఈట్ సీజనల్ ఫుడ్స్ ఇన్ అ రెస్పెక్టబుల్ వే, రెస్పెక్ట్ టు the produce and to yourself mostly. తింటే సరిపోతుంది.